అక్కడి అన్న ఇక్కడ చెల్లి మధ్యలో దాదా అంటే నేనే. హాయ్ హలో వెల్కమ్ టు దాదా కౌంటర్ అటాక్. ఇన్నాళ్ళు తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమంలో డైలాగులు ఈయన చెవుల్లో చేసం పోసుకున్నాం అనుకో, ఇక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ వర్షన్సే కాదు మన పంచింగ్ హీరోలో ఎవరా లగడపాటి హనుమంతరావులు కూడా మనల్ని బాగానే నవ్వించుళ్ళా. కానీ ఇప్పుడు మాత్రం ఓ సీమాంధ్ర అన్నయ్య తెలంగాణ శకుంతల మేము గొప్పంటే మేము గొప్పని తెగ విర్రవేగుతున్నారు. ఆలు లేదు సూలు లేదు గాని కరెంట్ లేనివాడికి పవర్ ప్రాజెక్ట్ రాసిచ్చినట్టుంది ఈ వ్యవహారం. ఎరైటీగా ఎవరు ఫీల్ అవ్వకుండా వీళ్ళ రచ్చరంబోలో ఏందో చూద్దాం రండి. అక్కడి అన్న ఇక్కడ చెల్లి మధ్యలో దాదా అంటే నేనే. సీమాంధ్ర అన్నయ్య డైలాగులు తక్కువైనా పౌరుషం బాగానే ఉన్నట్టుందిగా. సేవనీళ్లు బాగా దాగావా ఏంది రాజ్యా? ఏదో చెప్తానన్నావో నీ సినిమా ఏందో చూపించు. ఏముందాదా ఎన్నాళ్ళు కలిసి మెలుసున్నాం, ఇలాగే ఉందామనుకుంటున్నా. పైగా ఎన్నాళ్ళు మా ఏరియా నుంచి వచ్చే టమాటో నుంచి కొబ్బరి బొండల వరకు అన్నింటిని మేమే సప్లై చేసాం. రేపు ఇడిపోతే ఇక్కడ ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తున్నాం దాదా. అంతుంది ఏంది? మీరు లేకపోతే వీళ్ళకి పొయ్యిలో పిల్లి కూడా లేవదంటావా? ఏం తెలంగాణ శకుంతల మీ అన్న ఏమో పని చేస్తుండో ఏంది మ్యాటరా? ఏంది మ్యాటరు? వెనకటికి తాగనీకి గంజి లేకపోతే నాకు బెంజి కావాలన్నాడంట నీ అసువంటోడు. ఏందమ్మో ఇద్దరు కొట్టుకొని నా మీద పడతావేంది? గయ్యాలు వ్యవహారం లాగుంది ఇదేందో. లేకపోతే ఏంది దాదా మరి ఎవడిది వాడు తిని బతుకుతాండు. ఇదిగో ఇంక మ్యాటర్ తెలిసినట్లేదే. మా మదనపల్లి పండే టమాటా హైదరాబాద్ వస్తే గానీ ఆ పప్పులో తాళింపు ఉండదు. ఇక ఏ కూరలో రుచి తగలాలన్నా మా టమాటా ఉండాల్సిందే తెలంగాణ చెల్లు. వన్నో మస్తుగా చెప్పినవులే. ఇగో గిట్లా ఐఫోన్ కొన్నా, ఇదేంది? ఇది కూడా మీ మదనపల్లి నుంచి వచ్చిందా ఏంది? కొరియోడు అమ్మితే ఆ సామాన్లు అమ్మితే అమెరికోడు తయారు చేసిండు. ఇది అంతే. మదనపల్లి కాకపోతే దాని నిమ్మపల్లి నుంచి వస్తాయి. వస్తాయనేది రేపటి మాట. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో చూడు. ఊరికి 5 రూపాయలకి కిలో తింటున్నావు ఏంది? దాని నిమ్మపల్లి నుండి రావాలన్నా కూడా సీజన్ లో కూడా కిలో 50 పెట్టి కొంటలే. అర్పండే లగడపాటి కేసీఆర్ లాగా మీ కంపుకోలేంది. మీ ఏరియాలో టమాటా వస్తే తప్ప ఇక్కడ రుచికరమైన కూర తినలేరంటారా? ఆ ఏడు పాపి ఆ కథ ఏందో చూపి. ఇదిగో మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నా నా మాట ఎందుకు థ్యాంక్స్ దాదా. ఏందయ్యో మొన్ననే చెప్పా లాస్ట్ పంచి నాదేనని. నీ సోదాపే ఆ టమాటా రసం ఏందో చూపి. ఏంది దాదా నువ్వు కూడా గట్ల మాట్లాడతావు? ఏందా ఆయన చూపించేది? నా టమాటా తట్ట మొత్తం ఆయన వల్లే బతికినట్లు చెప్తాండు. ఇంటమా ఏంది? నువ్వు మధ్యలో ఉండవు, న్యాయం చెప్పాలి గాని మంట పెడతావేంటి? ఇద్దో నీకు విషయం తక్కువ ఆవేశం ఎక్కువ. న్యాయం చెప్పాలంటే ముందు వివరాలు వినాలా వద్దా? ఆయన ఏదో చూపిస్తాడంట. ముందు ఆ మ్యాటర్ ఏందో చూశాక మాట్లాడుకుందాం గానే. బాబు సీమాంధ్ర అన్నయ్య నీ రీలేందో చేసుకో. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు ఏకంగా దేశంలోనే మా మదనపల్లితో పాటు సీమాంధ్ర ఏరియాలో టమాటాలు ఇచ్చలుగా పడతాయి దాదా. మేం టమాటా బుట్ట దించితే గాని హైదరాబాద్ లో పప్పు కుక్కర్లో ఎక్కదు. ఇక తాళింపు అంటారా? గుంటూరు మిర్చి చేయాల్సిందే. ఇక చూసుకోండి. సీమాంధ్ర కూరగాయల రైతులకు హైదరాబాదే పెద్ద మార్కెట్. ప్రస్తుతం సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర రాయలసీమ నుంచి రోజు టన్నుల కొద్దీ వెజిటబుల్స్ తెలంగాణకొస్తుంటాయి. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే దేశవాళీ టొమాటోలకు మంచి గిరాకీ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి టొమాటోలు దిగుమతి చేసుకోవడం కంటే మన రాష్ట్రంలోని కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటేనే తక్కువ ధరకు లభిస్తాయి. అందుకే తెలంగాణలో కూరగాయల వ్యాపారులు కూడా సీమాంధ్ర నుంచే లారీల కొద్దీ టొమాటోలు దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంది కాబట్టి సీమాంధ్ర నుంచి తెలంగాణకి ఏ వస్తువైనా అదనపు ట్యాక్స్లు లేకుండా వచ్చేస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర నుంచి తెలంగాణకు సరుకుల రవాణా మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎగుమతి దిగుమతులపై ఆంక్షలతో పాటు స్థానిక ట్యాక్స్లకు అంతర్రాష్ట్ర పన్నులు తోడైతే ఇప్పటికే మంట పుట్టిస్తున్న వెజిటబుల్స్ రేట్లు గూబగుయ్యమనిపిస్తాయి. టొమాటో దిగుబడి అధికంగా ఉండే సీజన్లో సీమాంధ్ర రైతులకు తెలంగాణ మార్కెటే పెద్ద దిక్కు. అక్కడ అమ్ముకునే అవకాశం లేకపోతే పండిన పంట నేలపాలవుతుంది. అయితే ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది. ఎక్కువ కాలం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తెలంగాణకు సరఫరాపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ టొమాటో ధరలు యాపిల్ రేట్లతో పోటీ పడతాయి. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమంతోనే హైదరాబాద్లో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏమంటావు చెల్లమ్మా? ఆయన బాక్స్ ఉంటే గానీ మీ సినిమా నడవదంట. నేను చెప్పేదే ఉంది దాదా, అంత ఆయనే చెప్పిండుగా.
ఎవడు కొనకపోతే రోడ్డు మీద బారేసుకుంటామా ఏంది? అయింది వ్యాపారం, మాది అవసరము, ఇద్దరికి కావాల్సిందే. మొత్తానికి నా లైన్లోకే వచ్చావు, బాగుంది. ఏమి తమ్ముడన్నయ్యా, ఏమంటావా? ఏముంటాం, కలిసి ఉందాం, ఆ టమాటో మీరు తినండి, చీప్ గా ఇస్తాము, అందరూ ఇచ్చిపుచ్చుకుందాం అనుకున్నాం దాదా. నీ టమాటా రసం కోసమే కలిసి ఉండాలంటావా? ఏం చెల్లెమ్మా, మీ అన్నా చెల్లెళ్ళ ఇష్టము. అసలే రాఖీ పండుగ వస్తుండా, నీకు ఓకేనా? ఇంత ముందే చెప్పి తిని కదా దాదా నీకు, 600 మా సంసారం మాదే, నీ టమాటేందో నువ్వే ఉంచుకో. ఆయన ఏదో పాపం ప్రేమతో పిలుస్తున్నాడుగా. ఇగో దాదో, ఏదో సెంటర్ లో పెద్ద మనిషి పోజులో ఉన్నవని ఊకుంటున్నా, నకరాలు చేయబాకు. తన్నుకునే వాళ్ళకి లేని బాధ నాకెందుకు చెప్పు. ఏమంటావు సీమాంధ్ర అన్నయ్య? ఇగో ఏదో ఆవేశంలో అంటుంది గాని తెలంగాణలో ఆ మాటకు వస్తే హైదరాబాద్ లో మేము దించిన బోండాలు లేకపోతే వాళ్ళు కొబ్బరి బోండాలు గారు పోతాయి. మేమే లేకపోతే ఆ మహేష్ బాబు తెగ నటించి ఆ పైనుంచి కూల్ డ్రింక్ పట్టుకుని దూతాడు చూడు, ఆ రంగు నీళ్ళు సీసాలు దాకా బతకాలి వీళ్ళు. ఓహో అంతుందా? స్క్రీన్ ప్లే తక్కువైనా కహానీ బాగానే చెప్పావే. కోనసీమ బోండా లేకపోతే తెలంగాణలో బోడిగుండు తడుపుకోవడానికి కూడా కొబ్బరి నీళ్లు దొరకవు అంటావు. కొబ్బరి నీళ్లు కాకపోతే గ్లూకోజ్ నీళ్లు దాగి బతుకుతాం. బెంగళూరు బోండాలు కొంటామయ్యా. ఏంది ప్రతిదానికి చూస్తా ఉండి ఇందాటి నుంచి బోడిగుండికి లింకు పెడతావేంది కొబ్బరి బోండానికి? బోండామే కాదు, ప్రతిదీ మా కోస్తా నుంచే వస్తుంది అంటున్నాడు మీ బెదరు. మా కోస్తా అంటవేంది దాదా? పార్టీ మార్చినవా ఏంది? తేడా వస్తే నీకు కూడా 3 మారు వాయిస్తా ఏమనుకుంటున్నావు? అదేలే, ఏదో 4కి మడతపడి అన్నా. సీమాంధ్ర అన్నయ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా సీఎం లాగా చెప్పు. మా సీమాంధ్రలో మాకు బతకడానికి సకలం ఉన్నాయి. మాతో పాటు మా తెలంగాణ బిడ్డలు కూడా సప్లై చేస్తున్నాం కోనసీమ బోండాలు. ఇప్పటికే హైదరాబాద్ లో స్ట్రా పెట్టాలంటే లారీలో నుంచి మా సరుకు దిగాల్సిందే. ఆ పౌరుషానికి పోయినా ఇది మాత్రం ఖచ్చితమే దాదా. కొబ్బరి నీళ్లకు తాటికలు చూసుకొని మురవమంటావా ఏంది? తినడానికి తిండి లేదంటే మెడకు హారం వేసుకోమంటావా ఏందయ్యో? నువ్వే తీసుకో తీసుకో తాగు తాగు అంటుంటే తాగి పెడతాను. నువ్వు కాకపోతే మీ నాయన కొంటాడు. నేనేమంటాను చెప్పు. రాములమ్మ మాదిరి బాగానే చెప్పావు గానే, మన అన్నయ్య ఏమంటాడో చూద్దాం. ఇదిగో చూడు దాదా, మేము ఇక్కడ 3 రూపాయలకి వేస్తే అక్కడికి వెళ్ళేసరికి 10-15 రూపాయలు అవుతుంది. నేను త్వరగోడు చెప్తున్నా, మేమే లేకపోతే మా సరుకు లేకపోతే జ్వరం వస్తే తాగడానికి బోండాలు కూడా దొరకవు. ఆ లెక్కెందుకు చూడు. సరే చూపించు, నీ సరుకెంత ఉందో కూడా చూస్తా. కొబ్బరి తోటలకు కోనసీమ పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో సుమారు 1.5 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కొత్త కొబ్బరి, ఎండు కొబ్బరి వంటి ఉత్పత్తులను ఒరిస్సా, కోల్కతా మార్కెట్లతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. వేసవి కాలంలో కొబ్బరి బొండాలకు డిమాండ్ బాగానే ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ కు కొబ్బరి బొండాలు పెద్ద సంఖ్యలో ఎగుమతి చేస్తుంటారు. వేసవిలో హైదరాబాద్ కు కోనసీమ నుంచి ప్రతిరోజు సుమారు 20 లారీల కొబ్బరి బొండాలు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలోనూ రోజుకు 2 లారీలు ఎక్స్పోర్ట్ చేస్తారు. వేసవి కాలంలో అయితే రిటైల్ గా ఒక్కో బొండం 20 రూపాయల వరకు పలుకుతుంది. వర్షాకాలంలోనూ 15 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కోనసీమ కొబ్బరి బొండాలు హైదరాబాద్ లో మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి కూడా నగరానికి బొండాలు వచ్చినా రేటు విషయంలోనూ రుచి విషయంలోనూ కోనసీమ కొబ్బరి బొండ ముందు బెంగళూరు బొండాలు దిగదుడిపే. రాష్ట్రం విడిపోయినా కోనసీమ కొబ్బరి రైతులు బొండాలను హైదరాబాద్ లో అమ్ముకోవాల్సిందే. అయితే మారబోయే పరిస్థితుల్లో రేట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక 2 రాష్ట్రాల మధ్య ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే అటు నుంచి ఇటు సరుకుల సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదమూ లేకపోలేదు. దీనివల్ల అక్కడి రైతులకు నష్టాలు, ఇక్కడి వినియోగదారులకు కష్టాలు తప్పవు. చూశారుగా, వీళ్ళిద్దరూ బాగా ఫైర్ అవుతున్నారు. వీళ్ళని కొబ్బరి బొండం దాపించి చల్లబరుస్తాను గానీ అప్పుడు దాకా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అక్కడి అన్న ఇక్కడ చెల్లి, మధ్యలో దాదా అంటే నేనే.